హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి మేమైతే జాతరకి వెళ్తున్నాం. నేను, మా అమ్మ, మా పిల్లలు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర వచ్చేసి గట్కేసర్, గట్టు మైసమ్మ జాతర. చాలా స్పెషల్ ఈ గట్కేసర్లో జాతర. ఇయర్లీ వన్స్ అవుతుంది. బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి మార్నింగే. ఇంకా జాతరకైతే వచ్చేసాము. స్టార్టింగే షాప్స్ అయితే ఫుల్ ఉన్నాయి. మా పిల్లలతోనైతే ఎంత అల్లరో, ఇంకా మమ్మీ ఇది కావాలి అది కావాలి అని అంటున్నారు. దర్శనం అయిపోయాక ఇప్పిస్తామని చెప్పాము. ఓకే, ఇంకా దర్శనానికి అయితే వెళ్దాం రండి. అమ్మవారిని దర్శించుకోవడానికి లైన్ చూడండి ఎంత ఉందో. రష్ అయితే ఫుల్ రష్. మార్నింగ్ నుంచి ఇలానే ఉంటుంది ఇక్కడ. ఇక్కడే బోనాలు చేసుకొని, వంట చేసుకొని, మేకలని కోళ్ళని కోసుకోవడం కూడా ఇక్కడ స్పెషల్గా చేసుకుంటారు గట్కేసర్లో ఉన్న ప్రజలందరూ. కొంతమంది ఇంటి దగ్గర నుంచి బోనాలు తయారు చేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు. బోనం తీసుకొచ్చి నైవేద్యం పెట్టి ఇక్కడున్న అమ్మవారిని దర్శించుకొని ఒడి బియ్యం పైన గట్టు మైసమ్మ తల్లికి బియ్యం పోస్తారు, ఒడి బియ్యము. ఫైనల్లీ ఇక్కడ అమ్మవారిని అయితే ఒకసారి నమస్కరించుకుందాము. నెక్స్ట్ వచ్చేసి గట్టు పైన అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి స్టెప్స్ పైనుంచి వెళ్ళాలి. మా చిన్నప్పుడు అయితే వేరేలా ఉండే స్టెప్స్, ఇప్పుడైతే కొంచెం వేరేలా చేశారు. చూడండి, మా పిల్లలు మేమైతే లైన్లో వెళ్తున్నాము. కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు, ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ఈ జాతరకి ఎవ్రీ ఇయర్ కంపల్సరీ వస్తాం మేము. మా చిన్నప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము 1 డే బిఫోరే. నా కాలేజ్ అక్కడే కాబట్టి గట్కేసర్లో 1 డే బిఫోర్ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం, నేను మా పిన్ని కూతురు. ఫైనల్లీ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము గట్టుపైన ఉన్న అమ్మవారి దగ్గరికి. గట్టు మైసమ్మ తల్లికి జై. మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి అమ్మవారిని. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బోలో గట్టు మైసమ్మ తల్లికి జై. ఫుల్ రష్ ఉండడం వల్ల ఫొటోస్ అయితే దిగలేకపోయాము మేము ఇక్కడ. మామూలు టైంలో కూడా ఈ వీక్లీ ఇక్కడ జాతర చేసుకుంటున్నారు ఇప్పుడు భక్తులు. అప్పుడైతే 1 ఇయర్కి ఒకసారి అయ్యేది, కానీ ఇప్పుడైతే వీక్లీ సండే ఎనీ ఫంక్షన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు. చాలా బాగా జరుగుతుంది జాతర అయితే ఘనంగా. అటు నుంచి వచ్చేసి ఇక్కడ కొద్దిసేపు కూర్చొని ఆ తర్వాత ఇక్కడ 2 రాళ్ళ మధ్యలో అమ్మవారు వెలిసింది, ఇక్కడ పెద్ద రాళ్ళ బండ మధ్యలో. ఫైనల్లీ మేము అక్కడ దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాను నేను, మా బాబు. కొంచెం చీకటిగా ఉంటుంది, భయం అనిపించింది. చెరుగట్టు లాగానే అనిపిస్తుంది కొంచెం అయితే. ఫైనల్లీ దర్శించుకున్నాం అమ్మవారిని. అటు నుంచి రైట్ సైడ్లో ఇంకో గృహ ఉంటుంది, అటు నుంచి బయటికి వెళ్ళాలి, ఇంకో అమ్మవారు ఉంటుంది. మొత్తం మీద నేను, మా బాబు అయితే దర్శనం చేసుకున్నాము. మా చెల్లె కూడా వచ్చింది నెక్స్ట్ అయితే. ఫైనల్లీ అమ్మవారిని అయితే దర్శించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వంట చేసుకొని ఇంటి దగ్గర నుంచి వచ్చేసి అక్కడే భోజనం చేసుకొని ఈవినింగ్ దాకా షాపింగ్ చేసేసుకొని వెళ్ళాలనుకున్నాము. ఫైనల్లీ ఒక ఫోటో అయితే దిగేసాము కమాన్ దగ్గర, నేను, మా చెల్లె, మా పిల్లలు. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు సండే స్పెషల్గా. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్ అయితే కలిసింది, చిన్ననాటి ఫ్రెండ్. తను కూడా వాళ్ళ అక్కతో వచ్చింది బియ్యం పోసి బోనం ఎక్కించడానికి అమ్మవారికి. తనే మా ఫ్రెండ్ వాళ్ళ అక్క. మా ఫ్రెండ్ గీత. 10th క్లాస్ వరకు చదువుకున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.